విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. ముందుగా వాజీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్లో ఘనంగా గాంధీ శాస్త్రిల జయంతి. వారి చిత్రపటాలకు నివాళులర్పించిన కలెక్టర్, ఇతర అధికారులు. బీచ్ రోడ్లో ప్రారంభమైన ఖాళీ సంత. కొలువు తీరిన చేనేత, హస్తకళల ఉత్పత్తులు. ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటాలకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించారు. జిల్లాకు 7 రాష్ట్ర స్థాయి, 44 జిల్లా అవార్డులను లభించినట్లు తెలిపారు. వీటిని ఈ నెల గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు. ఈ మంచి రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనము ఒక థీమ్ మీద ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు స్వర్ణాంధ్ర సాధన ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కార్యాలయం, ప్రతి స్కూల్, ప్రతి బస్ స్టేషన్, ఇలా ప్రజలు వాడుకునే ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా మనము స్వచ్ఛందంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏ విధంగా చర్యలు చేపట్టాము, ఎటువంటి ఫలితాలు మనకు వచ్చినాయనేది మనము నిదర్శనంగా చూస్తున్నాము. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అన్ని చోట్ల మనము క్లెన్లీనెస్ అనేది తీసుకురాగలిగాము. పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ద్వారా కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఈ సదుపాయాలన్నీ కూడా, ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మెరుగుగా ఇచ్చే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనసు పెట్టి పూర్తి స్థాయిలో ఒక మార్పు తీసుకువచ్చిన సంస్థలని, పంచాయతీలని మనము గుర్తించుతున్నాము. ఈ గుర్తించే కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ చేపట్టి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో వాళ్ళు ప్రకటించారు. ఈ అవార్డు దాదాపు 18 కేటగిరీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే మన జిల్లాకి 7 అవార్డు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతోపాటు జిల్లా స్థాయిలో కూడా మనకి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. దాదాపు 1421 అవార్డ్స్ అన్ని జిల్లాలకు ఇస్తే మన జిల్లాకి
దాదాపు 44 అవార్డ్స్ జిల్లా స్థాయిలో వివిధ సంస్థలు పొందినాయి. సో ఈ అవార్డు కేటగిరీస్ చూస్తే మనకి దాదాపు నేను చెప్పినట్టు స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ స్లమ్ లెవెల్ ఫెడరేషన్, హాస్పిటల్స్, బస్ స్టేషన్స్, హోటల్స్, ఎంఎస్ఎంఈస్, స్వచ్ఛ వారియర్స్ మన శానిటేషన్ వర్కర్స్కి స్వచ్ఛ వారియర్స్ అని, అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛ రెసిడెన్షియల్ హాస్టల్స్ అని, స్వచ్ఛ గ్రామ పంచాయత్ అని, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ అని, అంగన్వాడీస్, ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్స్, పెద్ద పరిశ్రమలు, అదేవిధంగా ఎన్జిఓస్, గ్రీన్ అంబాసిడర్స్, ఇంతే కాకుండా ప్రాంతాలు, కాలనీస్ కూడా మనము స్వచ్ఛ కాలనీస్గా ఈ అవార్డు ద్వారా గుర్తించడం జరిగింది. సో ఈ అవార్డు వల్ల ఎవరైతే పూర్తి స్థాయిలో కృషి చేసి ఒక మంచి మార్పు తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం, మిగతా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ అవార్డుని కూడా మనము రాబోయే 6వ తారీఖు వారందరికీ మనం ఇవ్వబోతున్నాము. సో జిల్లా స్థాయి అవార్డు మాట్లాడే ముందు రాష్ట్ర స్థాయిలో మన విశాఖపట్నం జిల్లా పొందిన అవార్డు చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీస్ కింద మనము జీవీఎంసీకి ఈ అవార్డు దక్కింది. సో జీవీఎంసీ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్గా సింహాద్రి కాలనీ మహిళా సమాఖ్య, సింహాద్రి కాలనీ మహిళా సమాఖ్యకి ఈ గుర్తింపు వచ్చింది, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్గా గొర్లపల్లి విలేజ్ ఆర్గనైజేషన్ పెండుర్తి మండలం వారికి ఈ అవార్డు దక్కింది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ స్కూల్గా జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూర్, సో నడుపూర్ ప్రిన్సిపల్, మిగతా టీచర్స్, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్, పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ రైతు బజార్గా మన ఎంవిపి కాలనీ రైతు బజార్ గుర్తించడం జరిగింది. సో రైతు బజార్లో ఉన్న ప్రతి ఒక్క రైతు వ్యాపారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా లెవెల్లో అవార్డ్స్ చూస్తే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు మనకి 5 పంచాయతీలకి ఈ గుర్తింపు వచ్చినాయి. ఈ గ్రామ పంచాయతీలు ఏవేవి చూస్తే మనకి పెద్దిపాలెం, నగరంపాలెం, తాటితూరు, గంభీరం, వేములవలస. మళ్ళీ చెప్తాను, పెద్దిపాలెం, నగరపాలెం, తాటితూరు, గంభీరం, వేములవలస. ఈ పంచాయత్ సర్పంచ్లు మరియు పంచాయత్ సెక్రటరీ, సచివాలయం సిబ్బంది, అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా ఈ పంచాయత్ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక సహకారం లేకపోతే మనము ఈ గుర్తింపు పొందలేము. సో ఈ చక్కటి సందర్భంలో వాళ్ళకి అవార్డు రావడం చాలా గర్వకారణం. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ చూస్తే బాలాజీరావుపేట 3 మ్యాక్స్ ఈ ఎస్ఎల్ఎఫ్కి, అదేవిధంగా శ్రీ సంపద వినాయక ఎస్ఎల్ఎఫ్, ఈ 2 ఎస్ఎల్ఎఫ్కి కూడా మనకి అవార్డు, జిల్లా స్థాయి అవార్డు వచ్చినాయి. బెస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్స్ వివోస్ చూస్తే ఆనందాపురం మండలంలో పాలవలస, భీమినిపట్నం మండలంలో మజ్జివలస, పద్మనాభం మండలం సంబంధించి కొవ్వాడ, పొట్నూరు. సో ఈ వివోఏ సిబ్బంది అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్ స్టేషన్ వచ్చేటప్పటికి మన విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్కి అవార్డు దక్కింది. సో వారికి బస్ స్టేషన్ అక్కడ ఉన్న సిబ్బంది, మేనేజర్, శానిటేషన్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి సదుపాయాలు మీరు ప్రజలకి అందుబాటులో తీసుకువచ్చారు. మీకు ఈ అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సేవలు మనం ఇంకా కొనసాగించాలి, ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ సైడా ఆనందపురం వారికి, జీవీఎంసీలో మనకి శ్రీ తిరుమల నగర్ ఎన్జిఓ, ఈ 2 ఆర్గనైజేషన్ కూడా మంచి గుర్తింపు వచ్చినాయి, వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బెస్ట్ స్వచ్ఛ హాస్పిటల్స్, మన ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుంటే మనకి పిహెచ్సి గాజువాక
పిహెచ్సి గాజువాక కణితి ఆ సెంటర్కి వచ్చింది. జీవీఎంసీలో 56th వార్డ్ విశాఖపట్నం యూపీహెచ్సికి రావడం జరిగింది. అదేవిధంగా జిఏడి మధురవాడ, ఈ 3 హాస్పిటల్స్కి ఈ అవార్డు వచ్చింది. ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ స్కూల్స్ వచ్చేటప్పటికి జిల్లా స్థాయి అవార్డ్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ వేపగుంట పెండుర్తి మండలం, జిల్లా పరిషత్ హై స్కూల్ అగనంపుడి గాజువాక మండలం, ఎంసీహెచ్ఎస్ గాంధీగ్రామ్ ములగడ మండలం, కేజీబీవి భీమినిపట్నం మండలం, ఈ 4 స్కూల్స్కి ఈ అవార్డు వచ్చినాయి. ఈ స్కూల్స్ చూసి మిగతా స్కూల్స్ అందరూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ఇంకా దృష్టి సాధించి ప్రతి ఒక్క స్కూల్ కూడా పోటీ పడే విధంగా అవార్డ్స్కి ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా విశాఖలో బుధవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం బలమైన గాలులతో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యవసర పనుల మీద బయటకు వచ్చే పాదచారులు, వాహన చోదకులు చాలా ఇబ్బంది పడ్డారు. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దసరా పండుగను నగరవాసులు మనస్ఫూర్తిగా జరుపుకోలేకపోయారు. వాహన ఆయుధ పూజలను మనస్ఫూర్తిగా మమ అనిపించేశారు. తన పుట్టినరోజు కార్యక్రమాన్ని 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ రెల్లి వీధిలో ఘనంగా జరుపుకున్నారు. వార్డు నాయకులు, అతని అభిమానులు జానకిరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలకు కోడి స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డు ప్రజల ఆశీర్వాదం కారణంగానే
తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దిగువరేలి పంచాయతీ రేలుగుల సంక్షేమ సంఘం తరపున శ్రీ చెన్న జానకిరామ్ గారు దసరా రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మా 36, 37 గ్రామ పెద్దలందరూ ఆయనకి మంచి ఆశీర్వదించి మంచి జరగాలని, మనం 2 వీధులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. పంచాయతీ రేలుగుల సంక్షేమ తరపున చెన్న జానకిరామ్ 36, 37 వార్డు పుట్టినరోజు శుభాశంతరమున మాకు స్వీట్ ప్యాకెట్స్ కోడిని ఇస్తున్నారు. వారికి ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మేము గ్రామ పెద్దలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 36వ వార్డు 37వ వార్డుకి ప్రజలందరికీ మరియు ఆ వార్డులో ఉండే కార్యకర్తలకి, నాయకులకి మరియు ఆర్పీలకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను మా కుటుంబ సభ్యుల నుంచి, అలాగే మా దిగువరేలి పంచాయతీ సంక్షేమ సంఘం వారికి కూడా మా యొక్క దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దసరా సందర్భంగా ఈ 36, 37 వార్డులకు కార్యకర్తలకు, నాయకులకు, అలాగే దిగువరేలి పంచాయతీ సంక్షేమ సంఘం పెద్దలకు నా యొక్క దసరా సందర్భంగా వారికి నా యొక్క చిరు కానుకగా ఒక స్వీట్ మరియు ఒక కేజీ కోడి ఇవ్వదలుచుకుంటున్నాను. ఇదే దసరా రోజు, ఇదే అక్టోబర్ 2న నేను పుట్టాను కనుక ఈ యొక్క 36వ వార్డు 37వ వార్డుకి నా యొక్క దసరా కానుకగా ఆ వార్డులో ఉండే నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క చిరు కానుక బహుకరించాను. ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు గత నెల 15 నుండి దేశవ్యాప్తంగా సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందే. ఈ ఉత్సవాలు ఈ రోజుతో ముగింపు సందర్భంగా గురు శుక్రవారాల్లో బీచ్ రోడ్లో బీజేపీ జిల్లా కమిటీ ఖాదీ సంతను ఏర్పాటు చేసింది. చేనేత, హస్తకళల స్టాల్స్తో ఈ సంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాస్ని ఆనంద్ సంతను ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ ఖాదీ సంతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వదేశీ వస్తువులు తయారీదారులను ప్రోత్సహించడమే సంత ముఖ్య ఉద్దేశమన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ బీచ్ రోడ్లో ఖాదీ సంత ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్న సంకల్పంతో ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇక్కడ స్వదేశీ వస్తువులు ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో ఇక్కడ చేనేత ఇవాళ ఖాదీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఏర్పాటు జరిగింది. అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఖాదీ సంత ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రధాని గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు అని 15 రోజులు, అందులో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే స్వదేశీ వికసిత్ భారత్ అని ఒక నినాదంతో అందులో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఖాదీ సంత అని ఇక్కడ ఏర్పాటు చేసి చేతి వృత్తుల వారి యొక్క ఇవన్నీ వారిని ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విధంగా చేయమని వారి ఆదేశాల మేరకు ఇక్కడ విశాఖపట్నంలో బీచ్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున ఈరోజు 70 స్టాల్స్ ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా పెట్టించడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఎగ్జిబిషన్, ఇక్కడ ఏటి కొప్పాక మనకి అంటే కుటీర పరిశ్రమలుగా ఇక్కడున్న స్థానికంగా ఉన్న వస్తువులే కాదు, ఇక్కడ చేనేత బట్టలు, ఇదే కాకుండా RSS at 100 ప్రతి విషయము మనకి సంఘ ఏర్పడి కూడా 100 సంవత్సరాలైన శుభ సందర్భంలో
ఆ విషయాలు కూడా అవగాహనకి ఇక్కడ కూడా ఒక స్టాల్ ఇలా అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. ఎంఎస్ఎంఈ మధ్య చిన్న తరహా పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించాలి అని ఇటువంటి ఒక చక్కని నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. రేపు పొద్దున వచ్చే రోజుల్లో కూడా మనం స్వావలంబ భారత్గా తయారవ్వాలి అని చెప్పి ఇక్కడ స్వదేశీ కొనండి, స్వదేశీ వాడండి, వోకల్ ఫర్ లోకలే మన నినాదం. స్వదేశీ ఫర్ వికసిత్ భారత్, స్వదేశీ అండ్ స్వచ్ఛ భారత్ అదే మన నినాదం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలి గురువారం ఉదయానికి గోపాల్పూర్కు ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి తూర్పున 70 కిలోమీటర్లు, పూరీకు దక్షిణంగా 240 కిలోమీటర్ల, విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 150 కిలోమీటర్లు, పారాదీప్కు దక్షిణ నైరుతి దిశగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్పూర్, పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, అలాగే చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ నిన్న రాత్రి 11:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇదే తీవ్ర వాయుగుండం అదే దిశలో అంటే ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి అదే వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతమైనటువంటి వాయు బంగాళాఖాతానికి దగ్గర కేంద్రీకృతమై ఉండి అదే దిశలో కదులుతూ ఉన్నది. ఇది గోపాల్పూర్కి 160 కిలోమీటర్ల దూరాన్ని, నెక్స్ట్ కళింగపట్నానికి 170 కిలోమీటర్ల దూరాన్ని, నెక్స్ట్ పూరికి 200 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలోని, పారాదీప్కి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ యొక్క తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పలు చోట్ల అంటే చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నది. మరియు ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నవి. మరియు ఇదే ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా అండ్ ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు రాగల 24 గంటల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క వాయుగుండ ప్రభావం వలన సముద్రంలో తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలులు గంటకి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. అదే దక్షిణ కోస్తా తీరం వెంబడి గాలులు 40 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నవి. రేపు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 గంటకి గాలులు వీస్తున్నవి. నెక్స్ట్ దక్షిణ కోస్తా జిల్లాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నవి. మూడో రోజు అంటే ఎల్లుండ కూడా సముద్రంలో తీరం పడి అంటే ఉభయ కోస్తా తీరం వెంబడి దక్షిణ కోస్తా మరియు ఉత్తర కోస్తా తీరం వెంబడి గాలులు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. తర్వాత 4వ రోజు 5వ రోజు పెద్దగా గాలులు సముద్రంలో గాలులు లేదు. సో కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజులు కూడా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం అనేది. ఇప్పటికే ఆల్రెడీ మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో ఉన్నారో వాళ్ళు సురక్షితమైన ప్రదేశాలకి తీరానికి రావాల్సినదిగా కోరడం జరిగినది. నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులన్నింటిలో నిన్న కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. ఈరోజు కూడా బలమైన గాలులు 50 నుంచి 50 నుంచి 60,
గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కాబట్టి సముద్రంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అన్ని పోర్టుల్లో, అన్ని వాటర్ రేవుల్లో కూడా ఎగురవేయమన్నది వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. మరియు వాగులు, వంకలు, ఫ్లడ్స్ అంటే చిన్న చిన్న చెరువులు, కాలువలు, డ్యాములు ఇరిగిపోయి ఏదైనా కొద్దిగా ప్రమాదం అంటే ఆస్తి నష్టం, ఈ పంట నష్టాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు, రహదారులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఈ వాయుగుండం ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు తెల్లవారు కానీ ఈ తీరాన్ని పారాదీప్ మరియు గోపాలపూర్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వన్ టౌన్ కురుపాం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ముగింపు రోజున శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో కలిపి మొత్తం 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారి అవతారాలు, విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. మా దేవాలయం ఆ శరణవరాత్రులు 11 రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగిందండి. ఆఖరి రోజు 11వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారిని విజయ దుర్గాదేవి కింద అలంకరించి ఉంచామండి. చాలా అమ్మవారు ఎంతో అందంగా అమ్మవారి రాక్షసు సంహరిస్తున్నట్టుగా దున్నపోత మీద కాలు వేసి పులి మీద కూర్చుని ఉన్నట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా చండీ పారాయణ, కోటి కుంకుమార్చన చేయిస్తున్నాం. రాత్రి సాయంత్రం 3 గంటలకి చండీ హోమము, అదేవిధంగా 6 గంటలకి శమీ పూజ. శమీ పూజ అనగానే శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి శివస్య ప్రియదర్శిని అనే శ్లోకం పఠిస్తూ 3 ప్రదక్షిణాలు చేయించి అందరూ కూడా కాగితాలు ఇస్తున్నాం. వాళ్ళు గోతనామాలు రాసుకుని ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ జమ్మి చెట్టుకి ఈ కాగితాలు గుచ్చుతారండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ జమ్మి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తారని కోరుతున్నాం సార్. భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు. వన్ టౌన్లో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 10 రోజులు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగాయి. అలాగే ఈ రోజునాడు దుర్గాదేవి అవతారంలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ రోజునాడు మధ్యాహ్నం చండీ హోమం కూడా జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా కోటి కుంకుమార్చన చేయడం జరిగింది ఇక్కడ కోవెల్లో. అది కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదాలు అవి జరిగాయి. అలాగే సాయంత్రం పూట హోమాలన్నీ కూడా బాగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ జరిగాయి. దీన్ని అన్నింటినీ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్ బుధవారం రుషికొండ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీతంరాజ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. పట్టాభికే సముచిత గౌరవం లభించడం ఆనందంగా ఉందన్నారు. పట్టాభి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
తీయండి. భారత్ గారు వెనకూడదు బాబా మొబైల్ తీయండి సార్, సెల్ఫీ తీద్దరు మీ తర్వాత. అయ్యన్న పాత్ర గారు, అలాగే నా సోదరుడు రామకృష్ణరావు గారు, మా ఎంపీ భరత్ గారు, ఇతర పెద్దలు, ఏయూ గారు, అందరూ అధికారులు అందరూ ఎంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆ స్వామి దైవాల సుప్రదంగా జరిగింది. మీ అందరూ చెప్పినట్టుగా ఏదైతే దేవీ నవరాత్రుల్లో శుభప్రదమైన రోజుని ఇవాళ దుర్గా నవమి, రేపు విజయదశమి, అమ్మవారి ఆశీస్సులతో ఆ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఈరోజు మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో శోభాయమానంగా జరిగింది. ఆ భగవంతుడి కృప వల్ల ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ స్వామి కృపకి మీ అభిమానంతో పాత్రున్న అవటమే నాకు ఈ భాగ్యం కలిగింది. ఆ రోజుని పెద్దలు చెప్పినట్టు ఒక చిన్న కోరికతో స్వామి దగ్గరికి వెళ్ళాం నేను, ఎమ్మెల్యే గారు. టీటీడీలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగటానికి కానీ మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో, పెద్దల శుభాశీస్సులతో నేను చేపడతాను. ఆ విధంగా భగవంతుని కోరుకుంటూ నాకు మంచి ఇది శక్తిని, యుక్తిని ఇవ్వాలి. నేను ఇంకా ఆ స్వామి సేవ చేయాలి, ప్రజలందరిలో మమేకం అవ్వాలి, ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలి, ఆయన దర్శన వాక్యం చాలా మంచిగా జరిగేటట్టు నా సాయి శక్తుల ఏ పొరపాట్లు చేయకుండా శ్రేణిస్తానని చెప్పి నాకు ఇచ్చిన పెద్దలకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా నిర్విరామంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ మీ అందరి శుభాశీస్సులతో ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ అండి. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బుర్జుపేటలో కొలువై ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా గత నెల 22 నుండి అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ అలంకరణలో గురువారంతో ముగిశాయి. శరన్నవరాత్రుల ముగింపు రోజున అమ్మవారు స్వర్ణ కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు భక్తుల సమక్షంలో అమ్మవారి విగ్రహమూర్తిని 108 స్వర్ణ పుష్పాలతో అర్చించారు. అమ్మవారి అలంకరణలో శ్రీదేవి నవరాత్రుల విశిష్టతను ఆలయ వేద పండితులు ప్రజలకు వివరించారు. పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాజతాక్షే హేమాభాం వేదవస్త్రాం కరకలితలసత్తేవ పద్మాంబరాంగే సర్వాలంకారయుక్తాం సతతమభజతాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపర్ధాత్రే శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యో నమః. ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా విజయదశమి పర్వదినాన్ని ముగించుకుని మనందరం కూడా మేళతాళాలతోటి, భాజా భజంత్రీలతోటి, వేదపారాయణతోటి ప్రాతకాలం 5 గంటలకి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం నిర్వహణ చేసుకున్నాం. పంచామృత అభిషేకం సేవ అనంతరం లక్ష్మీ సహస్రనామాలతోటి కుంకుమతోటి అర్చన చేసుకున్నాం. అలాగే అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు విజయలక్ష్మి విజయదశమి కావుగా విజయదశమిగా మనకందరికీ కూడా కనక మహాలక్ష్మి అమ్మవారు స్వర్ణ కవచ ధారణతోటి అలాగే 108 స్వర్ణ పుష్పాలతోటి కూడా అమ్మవారు ప్రకాశిస్తున్నారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు భోగభాగ్యములు పొందగలరని కోరుచున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కలెక్టరేట్లో ఘనంగా గాంధీ శాస్త్రిల జయంతి. వారి చిత్రపటాలకు నివాళులర్పించిన కలెక్టర్, ఇతర అధికారులు. బీచ్ రోడ్లో ప్రారంభమైన ఖాళీ సంత. కొలువు తీరిన చేనేత, హస్తకళల ఉత్పత్తులు. ముగిసిన శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.